హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ పేరు పేరున పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ శిక్షా గురువులను ఒకసారి మనసారా ధ్యానించుకుని శ్రీకేశ్ దాస్ ప్రభుజీ, రఘునాథపురి ప్రభుజీ, గోవర్ధన్ గిరిదాస్ ప్రభుజీ, రేవతి మాతాజీ, రసరాణి మాతాజీ వీళ్ళందరి కృపా కటాక్షం వల్ల వాళ్ళు చెప్పిన విషయాలు విని మీ ముందర మళ్ళీ ఇంకొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి అన్నట్టు మళ్ళీ మీ ముందరకు వచ్చాను. నేను ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగా భగవద్గీత యథాతథం శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకంలో ఆయన రచించిన పుస్తకం, ఆయన మనకి చెప్పిన పుస్తకంలో ఆయన ఎప్పుడు ఎక్కువగా వాడుతున్న 108 శ్లోకాల గురించి మనం తెలుసుకోవడం ప్రారంభించాం. అందులో మనము 82 శ్లోకాలు 10వ అధ్యాయంలో 12, 13 వరకు వచ్చాం. దాని తర్వాత 10వ అధ్యాయంలో 41వ శ్లోకంతో 10వ అధ్యాయం పూర్తవుతుంది. అయితే దానికంట ముందర ఈ 12, 13లో అర్జునుడు ఏమన్నాడు మనం చెప్పినప్పుడు తెలుసుకుందాం. కానీ మనకి 21 నుంచి 39 వరకు భగవంతుని యొక్క విభూతులు నేనేంటి అనే విషయాల గురించి చెప్పారు. అది తెలుసుకొని మనం 41వ శ్లోకానికి వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. ముందుగా హరే కృష్ణ మంత్రం 5 సార్లు చేసుకుంటున్నాం కదా. ఓం జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరి బోల్, హరి హరి బోల్. మంగళాచరణాలు. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్వున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం వరదన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాశ్చ. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्ते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयप्रदाकस्वामिनिति नाम्ने. नमो आचार्यप्रदाय गौरनिताय प्रदायिने गौरकथादामादयानगरग्रामतारिणे. ओं नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्यति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदाय च कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय. मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं. హరే కృష్ణ. మనం ఇప్పుడే చెప్పుకుంటున్నట్లుగా 10వ అధ్యాయంలో 12, 13 శ్లోకాల వరకు అయింది. అయితే 10వ అధ్యాయం వరకు అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన దాంట్లో
కృష్ణుని ఎలా సేవించాలి, కృష్ణుని సేవిస్తే తను ఏం చేస్తాడు అనే విషయాల గురించి 10-11లో చెప్పిన తర్వాత 10-11 వరకు చెప్పిన తర్వాత 10లో ప్రేమతో నన్ను సేవించడానికే నిరంతరము అంకితమైన వారికి దేని ద్వారానైతే వారు నన్ను చేరుకోగలరో అట్టి అవగాహన నేను ఇస్తాను. అంటే మనం కనుక ఆయన వెంపుకు వెళ్ళామంటే మనం ఆయన ఎలా చేరుకోవాలి అనే దారి ఆయన చూపిస్తాను అంటున్నారు. అలాగే 11వ శ్లోకంలో ఏమంటున్నారంటే, నేను వారి పట్ల ప్రత్యేకమైన కరుణను చూపించడానికి వారి హృదయాలలో వసిస్తూ అజ్ఞానం వలన పుట్టిన అంధకారంను తేజోవంతమైన జ్ఞానదీపంతో నశింపచేస్తాను. అలాంటి వాళ్ళు నా మీద ప్రేమతో అభిమానంతో నన్ను నా దగ్గరకు చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళ హృదయాల్లో నేనుండి వాళ్ళు ఒకవేళ ఏదైనా పొరపాటున అజ్ఞాన అంధకారంలో పడిపోవడానికి ప్రయత్నిస్తే కనుకైతే ఆ చీకటి నుంచి ఆ అజ్ఞానం నుంచి నేను జ్ఞానదీపం లోపల ఉండి జ్ఞానదీపంతో ఆ అజ్ఞానాన్ని నశింపచేస్తాను అని చెప్తున్నారు. చెప్పాక 12-13లో అర్జునుడు ఏమన్నారంటే, నువ్వు దేవదేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరమసత్యము, నీవే నిత్యుడవు, నీవే దివ్యుడవు, ఆది పురుషుడవు, ఇలా అన్నీ చెప్పి పుట్టుకలేనివాడవు, మహోత్కృష్టువు, ఇవన్నీ ఇంతకు ముందే నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు ఇంతకుముందే. అది నువ్వు స్వయంగా ఇప్పుడు నాకు చెప్పి ఇవన్నీ నువ్వు చెప్తున్నావు. అందుకని నాకు నాకు నువ్వు స్వయంగా నాకు చెప్పిన వాళ్ళు నాకు చాలా నేను ఇంతవరకు నాలో ఉన్న అజ్ఞానం తొలగింది అని అర్జునుడు శ్రీకృష్ణుడికి చెప్తాడనమాట. అది తన లౌకిక విద్యకు ఎంతో గర్వించేవారు వైదిక సాహిత్యంలో ఎంతో నిదర్శనం ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడు సాధారణ మానవుడనే తమ మండి నమ్మకానికే దురదృష్టవశాత్తు అంటిపెట్టుకుంటారు. ఇన్ని విషయాలు శ్రీకృష్ణుడు చెప్పిన తర్వాత కూడా కొంతమంది అజ్ఞానంలో ఉండి అతను సామాన్య మానవుడు, సాధారణ మానవుడు, అంటే నా మానవ జన్మ ఎత్తారు కాబట్టి ఆయన సాధారణ మానవుడు అనే అజ్ఞానంలో ఉండిపోతారు అనే విషయం శ్రీల ప్రభుపాదుల వారు చెప్తూ ఈ 12-13 శ్లోకాలు ముగించుకున్నాము. ఇంకా 14వ శ్లోకంలో నువ్వు చెప్పిందంతా నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను దేవా, నాకు దేవతలు కానీ దానవులు కానీ నీ స్వరూపాన్ని తెలుసుకోలేరు. సమస్తానికి మూలమైన వాడు నీవే, సకల జీవులకు ఈశ్వరుడువు, దేవదేవా నీ ఒక్కడవే నీ అంతరంగ శక్తి ద్వారా నిన్ను నీవు ఎరుగుదువు. అంటే నీ గురించి ఎవ్వరూ తెలుసుకోలేరు. నీ గురించి పూర్తి వివరాలన్నీ నీకే తెలుస్తాయి తప్ప ఎంత మహానుభావులైనా కూడా, ఎంతటి ఆచారులైనా కూడా, ఎంత తపశక్తి సంపన్నులైనా కూడా నీ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే సాధ్యం కాదు. నీ గురించి నీ శక్తి ద్వారా నీకే అర్థమవుతుంది అని 15వ శ్లోకంలో చెప్తున్నారు. 16వ శ్లోకంలో ఈ లోకాలన్నింటికి నువ్వు దేని ద్వారా వ్యాపించున్నావో అట్టి నీ దివ్య విభూతులను నాకు వివరంగా చెప్పు అని అర్జునుడు, ఇప్పటివరకు విన్నాను కానీ ఇంకా నీ విభూతులు ఏమున్నాయి నాకు చెప్పు, నేను నిన్ను నిరంతరం ఎట్లా తలుచుకోవాలి, నిన్ను ఏ విధంగా తెలుసుకోవాలి, ఓ దేవదేవా నేను ఏ రూపాల్లో నిన్ను స్మరించాలి అని 17లో అడిగి 18లో నీ విభూతుల యోగశక్తిని మళ్ళీ నాకు వివరించు. నీ గురించి వినడంలో నాకు ఎప్పటికీ తనివి తీరటం లేదు, సంతృప్తి కలగటం లేదు. నేను ఎంత ఎక్కువగా వింటే అంత ఎక్కువగా నీ వచనామృతాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. నీ నుంచి అలా వింటూనే ఉండాలనిపిస్తుంది. నాకు నీ విషయం మళ్ళీ చెప్పు, నీ సంగతి, నీ యోగశక్తిని గురించి నాకు మళ్ళీ వివరించు అని 18వ శ్లోకంలో అడిగితే 19లో శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నాడంటే, సరే నా స్వభావమైన రూపాలలో కేవలము ప్రధానమైన వాటినే నీకు చెప్తాను. సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తాను, కానీ నావన్నీ చెప్పాలంటే కనుకైతే ఒక విస్తారము, ఒక హద్దు లేనిది అయిపోతుంది. అంత విస్తారం ఏంటంటే అది ఎంత చెప్పినా తరగకుండా అలా నడుస్తూనే ఉంటుంది కాబట్టి అన్నీ చెప్పడం కష్టం కాబట్టి అందుకని నేను నాలో ఉన్న ప్రధానమైన విషయాలు నీకు వివరించి చెప్తాను నాలో ఉన్నవి అని శ్రీకృష్ణుడు 19వ శ్లోకంలో చెప్పారు. 20వ శ్లోకంలో ఇంకేమంటున్నారంటే, నేను సకల జీవుల హృదయాలలో ఆసీనుడైనట్టు పరమాత్ముడను, సకల జీవుల ఆది మధ్య అంతము నేనే అని, అందరి జీవుల్లోనూ ఉండేది నేనే అని 21లో చెప్పి 21లో ఇంకా ఏ విషయాల్లో తను ఉన్నారు అనే విషయాన్ని గురించి విపులీకరంగా చెప్తున్నారు అనమాట. అది మనం ఎందులో ఏ రూపంలో ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకుని 41వ శ్లోకం గురించి చూద్దాము. ఆదిత్యులలో విష్ణు భగవానుడు, వామనుడు, తేజస్సులో సూర్య భగవానుడు. అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందులో ఆయన ఉన్నారు అంటే ఇప్పుడు ఆ వామనుడు ఉన్నారు అంటే వామనుడు దేవాదేవుల దగ్గర నుంచి ఆ శక్తిని పొందుతున్నారని, సూర్య భగవానుడు నేను తేజస్సులో సూర్య భగవానుడు అన్నానంటే ఆయన ఆ విధంగా కృష్ణుడు తేజస్సులలో తాను సూర్యుడని చెప్పినప్పుడు అంటే తేజస్సులన్నింటిలోనూ ప్రముఖుడు సూర్యుడు. ఆ విధంగా సర్వోత్కృష్టుడైన సర్వోన్నతుడైన శ్రీకృష్ణుని యొక్క ప్రాతినిధ్యం సూర్యుడు వహిస్తున్నాడు. శక్తివంతమైన
సూర్యుడు కూడా తన శక్తిని శ్రీకృష్ణుని ప్రబలమైన శక్తి నుండి పొందుతున్నాడు అని అలాగనమాట. అంటే ఇప్పుడు మనం చదువుకున్నవన్నీ కూడా ఎవరు కృష్ణుడు తన విభూతిలో ఏ రూపాన్ని తను పొందుతున్నా ఉన్నా అని చెప్పినప్పుడు ఆ రూపంలో ఉన్నవాళ్ళు ఈయన నుంచి సర్వశక్తిని తీసుకుని ఆ రూపంలో వెలుగుతూ ఉంటారు అని మనం తెలుసుకోవచ్చు. అయితే ఆదిత్యులలో విష్ణు భగవానుడు వామనుడు, తేజస్సులో సూర్య భగవానుడు, మరుత్తులలో మరీచి, నక్షత్రములలో చంద్రుడు, వేదములలో సామవేదము. మనం ఇప్పుడు నక్షత్రంలో చంద్రుడు అన్నాడు అనుకోండి, అన్ని 27 నక్షత్రాలకి కూడా రాజు లాంటి చంద్రుడు కదా. అంటే ఆ ఒక గ్రూపులో ఎవరైతే అత్యధికంగా మనం కొలుస్తామో, ప్రేమిస్తామో, లేకపోతే ఉన్నతుడో అనుకుంటామో అతను నేను అని చెప్తున్నారనమాట. నక్షత్రములలో చంద్రుడు, వేదములలో సామవేదము, దేవతలలో ఇంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, జీవులలో చైతన్యం, జీవశక్తి, మనలో ఉండే జీవశక్తి అతనే. రుద్రులలో శంకరుడు శివుడు, యక్షులలో మరియు రాక్షసులలో కుబేరుడు, వసువులలో అగ్ని, పర్వతములలో మేరు పర్వతము, పురోహితులలో బృహస్పతి, సేనానాయకులలో కార్తికేయుడు, జలనిధులలో సముద్రము, అన్నిట్లో ఉత్తమైన సముద్రము. పురోహితులలో దేవతల పురోహితులు బృహస్పతి కదా, ఆయన నేను అంటున్నారనమాట. ఆయన నా శక్తి ద్వారా ప్రభవిల్లుతున్నారు అని. మహర్షులలో భృగు మహర్షి, ధ్వనులలో ఓంకారము, యజ్ఞములలో జపము, జపయజ్ఞం. ఇప్పుడు కలియుగంలో జపయజ్ఞమే అన్నిటికంటే మంచిది యజ్ఞం అని చెప్తున్నారు కదా. కష్టపడక్కర్లేకుండా జపయజ్ఞం ఒకటే చేస్తే మీరు ఉద్ధరింపబడతారు అని చెప్తున్నారు కదా. ఆ యజ్ఞాలలో జపయజ్ఞాన్ని నేనే అని దేవాదేవుడు ఇక్కడ వివరంగా చెప్తున్నారు. స్థావరములలో ఉండే వాటిలో హిమాలయాలు, వృక్షములలో రావి వృక్షము, దాన్ని అశ్వత్థ వృక్షం అని కూడా అంటారు. దేవర్షులలో నారదుడు, గంధర్వులలో చిత్తరథుడు, సిద్ధులలో కపిలుడు, ఆశ్రములలో అశ్వములలో ఉచ్చైశ్రవము, గజములలో ఐరావతము, నరులలో రాజు. అశ్వం అంటే గుర్రం, ఉచ్చైశ్రవం, గజం అంటే ఏనుగు, ఐరావతం, నరులలో అంటే మనుషులలో రాజు. ఆయుధములలో వజ్రాయుధం, గోవులలో సురభి, కామధేనువు. సంతానోత్పత్తి కారకాలైన సంతానోత్పత్తి చేయాలని కోరిక కందర్ప, అది నేను. సర్పములలో వాసుకి, అనేక పడగలు గల నాగలలో అనంతుడును శేషుడును. జలచరాలలో వరుణుడు, పితృదేవతలలో ఆర్యముడు, ధర్మ నిర్వహణ గావించు వారిలో యముడు, దానవులలో ప్రహ్లాదుడు, అణిచేవారిలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు, పవిత్రమును నర్చే వారిలో వాయువు, శస్త్రధారులలో శ్రీరాముడు పరశురాముడు, జలచరములలో మకరము సొరచేప, మకరం అంటే మొసలి, నదులలో గంగా నది. సృష్టిలో ఆది, మధ్యము మరియు అంతము అన్నీ నేనే. జ్ఞానములో విద్యలో ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక విద్య నేనే. తర్కములో వాదము అంటే తత్వ నిర్ణయం నేనే, ఆ వాదం వల్ల వచ్చిన నిర్ణయాన్ని నేనే. అక్షరములలో అకారము, మొదటి అక్షరం అదే కదా. సమాసములలో ద్వంద్వ సమాసము, సర్వమును నశింపజేయనిది కాలము. సృష్టికర్తలో బ్రహ్మదేవుడు, మృత్యువు జీవుని ప్రతిక్షణము మింగివేయుచున్నది. మృత్యువు జ్ఞాపక శక్తితో సహా అన్నిటినీ నశింపజేయనిది నేనే అంటున్నారు. మృత్యు అంటే ఏంటి అంటే జీవుని ప్రతిక్షణము మింగివేయుచున్నది. మనలో కొన్ని కణాలు వల్ల ప్రతి సెకండ్కో అంతకంటే తక్కువ టైంకో చనిపోయి మళ్ళీ కొత్త కణాలు వస్తూ ఉంటాయట. అది కూడా ఒక విధమైన మృత్యువే అంటారు. అలాగా మృత్యుకు సంబంధించిన దాంట్లో మృత్యు జ్ఞాపక శక్తితో సహా అన్నిటినీ నశింపచేసేస్తుంది. ఒకసారి మృత్యు వచ్చాక ఇంకేం ఉండదు కదా. సూక్ష్మ శరీరం అయితే ఉంటుంది, ఆత్మతో పాటు నాకు కదులుతూ ఉంటుంది కాబట్టి. కానీ ఈ స్థూల శరీరం అనే దానికి చేరడం పోయిందంటే ఇంక దాంట్లో ఆలోచనలకు కానీ జ్ఞాపక శక్తికి కానీ అవకాశమే ఉండదు కదా. అందుకని ఆ మృత్యు రూపాన్ని కూడా నేనే అంటున్నారు దేవాదేవుడు. సృష్టింపబడుచున్న సమస్త జీవులకు ఉద్భవము, జన్మము నేనే. జన్మింపచేయడానికి వాళ్ళ జన్మకి కారణం నేనే. స్త్రీ వైభవములు, యశస్సు, వైభవము, మనోహరమగు వాక్కు, జ్ఞాపక శక్తి, బుద్ధి, ధృతి, సహనము. స్త్రీలలో ఉండే ఇవన్నిటికీ కారణం నేనే అని చెప్తున్నారు. యశస్సు, వైభవము, మనోహరమగు వాక్కు, జ్ఞాపక శక్తి, బుద్ధి, ధృతి, సహనము. సామవేద మంత్రములో బృహత్సామము, కవితలో ఛందస్సులో గాయత్రి, ఋతువులలో వసంత ఋతువును అయి ఉన్నాను. మాసములలో మార్గశీర్ష మాసము,
మోసములో జూదంలో చాలా మోసం ఉంటుంది. ఆ మోసంలో కూడా నేనున్నాను, అంటే మంచిలో చెడులో అన్నింటిలో నేనున్నానని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారనమాట. తేజోవంతులలో తేజంగా ఉండేవాళ్ళలో ఆ తేజం అయితే ఉందో అది నేను. విజేతలలో విజయం పొందేవాళ్ళలో విజయాన్ని నేనే. సాహసవంతులు సాహసం చేయడానికి వాళ్ళు చేసే కృషిలో నేనున్నాను, వాళ్ళు చేసే సాహసంలో నేనున్నాను. బలవంతుల్లో బలము నేను. వృష్టి వంశస్థులలో వాసుదేవుడు, పాండవులలో అర్జునుడు, మునులలో వ్యాసుడు, ఆలోచనాపరులలో ఉసరుడు శుక్రాచార్యుడు, చట్ట విరుద్ధతను అణుచు సాధనము శిక్ష దండన కూడా నేనే. జయమును కోరువారు జయం కోరుకునే వాళ్ళలో ఉండే నీతి నేను. వాళ్ళకి అవినీతిలో ఉన్నవాళ్ళు, అన్యాయం చేసేవాళ్ళు జయాన్ని పొందలేరు కదా, అందుకని జయాన్ని కోరుకునే వాళ్ళలో ఉండే నీతి నేను. నీతిగా ఉన్న వాళ్ళే జయం కావాలని మనస్ఫూర్తిగా ధైర్యంగా కోరుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి నీతిని నేనే. రహస్యములలో మౌనంగా ఉంటే ఇంక రహస్యం ఎవరు చెప్తాం మనం కదా. ఆ రహస్యం అనే దాన్ని దాచాలి అంటే మౌనమే ఎక్కువ మనకు పనికొస్తుంది. అలాంటి మౌనాన్ని నేను, రహస్యాన్ని అంతా పొందిగ్గా దాస్తాను అనే విషయాన్ని మౌనంతో చెప్తున్నారనమాట. జ్ఞానవంతులలో జ్ఞానము, సర్వజీవుల ఉనికి బీజమును, సర్వజీవుల జన్మ కారణమైన బీజమును, స్థావర జంగములైన వానిలో నేను లేకుండా ఏదీను స్థితిని కలిగి ఉండదు, అన్నిట్లోనూ నేనే అని 21 నుంచి 39 శ్లోకాల వరకు దేవాది దేవుడు ఏ ఏ విషయాల్లో నా విభూతులు ఉన్నాయి, అంటే నా శక్తులు ఉన్నాయనే విషయాన్ని విపులీకరించారు. దాని తర్వాత 41 శ్లోకం, లాస్ట్ శ్లోకం ఇది. నలభై 42 రెండు శ్లోకాలు ఉన్నాయి, కానీ మనకి 108 శ్లోకాల్లో 41 శ్లోకము ఇంపార్టెంట్ శ్లోకాల్లో ఇచ్చారు. అదేంటో తెలుసుకుందాము. యద్యద్విభూతిమస్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. సంపన్నములైనవి, సుందరమైనవి, మహిమ కలిగినవి అయిన సమస్త సృష్టులు కేవలము నా తేజస్సు యొక్క అంశ నుండి ఉద్భవించినవిగా తెలుసుకోవాల్సింది. ఎందుకంటే 39 వరకు ఏమేమి ఉన్నాయో అన్నీ చెప్పారు కదా. చెప్పాక ఏమంటున్నారంటే 40వ శ్లోకంలో గొప్ప శత్రువులు జయించేవాడా, నా దివ్య రూపములకు అంతము లేదు. నేను నీకు చెప్పినదంతా నా అనంతమైన విభూతులకు కేవలము సూచన మాత్రమే. ఇన్ని విషయాలు చెప్పి దేంట్లో ఉన్నాను అన్నీ చెప్పాక ఆయన ఏమంటున్నారంటే కేవలము సూచనగా చెప్తున్నాను. నేను నా దివ్య విభూతులు అనేకములు అనంతములు, చెప్పలేనివి, నాకే చెప్పడానికి వీలు కానంత ఎక్కువగా ఉంటాయి అవి. కానీ ఇప్పుడు నీకు చెప్పిన విషయాలన్నీ నా యొక్క విభూతులకు కొంచెం కేవలము అవి సూచన మాత్రం అంటాను చూడండి, మనకి కొంచెంగా చెప్పారు, సూచనగా చెప్పారు. అలాంటి మాత్రమే అవి అని చెప్పాక ఇంకా నువ్వు ఇన్ని విషయాలు చెప్పాను కాబట్టి ఇందులో ఏవైనా సరే సృష్టిలో సంపన్నములు ఏవైనా కానీ, సుందరమైనవి కానీ, మహిమ ఉన్నవి కానీ అన్నీ కూడా సమస్త సృష్టిలు కేవలము నా తేజస్సు యొక్క అంశ నుండి ఉద్భవించినవిగా తెలుసుకోవాల్సింది. నా వల్లే అవన్నీ పుట్టాయని నువ్వు అర్థం చేసుకో అని చెప్తున్నారు. దీనికి శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటున్నారో చూద్దాము. ఆధ్యాత్మిక జగత్తులో కానీ, భౌతిక జగత్తులో కానీ మహిమ కలది లేదా అందమైనది ఏది ఉన్నా అది శ్రీకృష్ణ విభూతి యొక్క అంశరూపమని అర్థం చేసుకోవాలి. అసాధారణంగా సంపన్నవంతమైనట్టు ఏదైనా కృష్ణ విభూతికి ప్రాతినిధ్యముగా పరిగణించాలి. అంటే ఏదైనా ఇది వింతగా ఉందో, ఇది ఇలా కూడా ఉంటుందా అని మన ఆశ్చర్యపరిచే విషయాలన్నింటిలోనూ కూడా శ్రీకృష్ణ అంశం ఉందని మనం తెలుసుకోవాలన్నమాట. మనం భౌతిక జగత్తులో ఈ ప్రపంచంలో మనం అనుకుంటాం కదా, దేని చూసినా కృష్ణుడినే చూడాలని. అలా నిజంగానే ప్రతి అణువులోనూ నిండి ఉన్న శ్రీకృష్ణుని మనం చూడగలిగితే కనుకైతే అది మనం అర్థం అవ్వాలన్నమాట. నేను ఎట్లా ఉన్నాను అని సూచనగా చెప్పినప్పుడు అందుకు మనకి అర్థం కావాలి. మనం అణువణువులోనూ ఆయన చూడాలి, మనతో నిత్యుడుగా సత్యుడుగా మనతో కూడా ఉంటాడు. ఆయన లేనిది లేది అని మనం అర్థం చేసుకుంటే కనుకైతే ప్రతి నిమిషం అనుక్షణం ఆయన ప్రార్థనలో మనం గడపడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇప్పటికీ మనకి 10వ అధ్యాయం కంప్లీట్ అయిపోయింది. 11వ అధ్యాయంలో 54వ శ్లోకంతో మళ్ళీ కొన్ని విషయాలు అందరూ తెలుసుకుందాము. మనం మామూలుగా ఏదైనా ఒక విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి మనం లాస్ట్ 2 సార్లు గురువు యొక్క విశిష్టత తెలుసుకున్నాము. మళ్ళీ విశ్వామిత్రుడికి రాముడు ఇచ్చిన స్థానం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం క్షమ అనేది ఏంటి, క్షమ ఎలాంటి గుణము, దైవీ గుణము. క్షమ అనేది చాలా దైవీ గుణము అని ఆ విషయం గురించి మనం తెలుసుకోవడానికి కొంచెం ప్రయత్నిద్దాము.
క్షమాగుణం కలవారిని అందరూ దైవ సమానులుగా చూస్తారు. క్షమాగుణం, సహనం ఈ రెండు మనిషిని మహాత్ముడుగా తీర్చిదిద్దుతాయి. క్షమ అనేది చాలా గొప్ప గుణం. అది మనిషి వ్యక్తిత్వానికి బలం. ఈ గుణం ధీరులు, జ్ఞానవంతుల లక్షణం. ఈ గుణం గల వారికి సత్సంబంధాలు బలపడతాయి. వీరికి సమాజంలో అందరూ ఆప్తులవుతారు. మనకు క్షమించడం అంటూ వస్తే కనుకైతే ప్రపంచంలో మనకి విరోధులు ఎవరు ఉండరు. అందరూ మనకి స్నేహితులుగానే ఉంటారు. వాళ్ళు ఏదైనా పొరపాటును చేసినా కూడా అది భగవంతుని నిర్ణయంగా జరిగిందేమో, మనం బాధ పెట్టాలనే ఉద్దేశంలో వాళ్ళు చేయలేదేమో. ఎందుకంటే నిజంగా ఎవరైనా ఏదైనా అన్న వల్ల మనం బాధపడినా కూడా ఆ అన్నవాళ్ళు కూడా తర్వాత దాని గురించి బాధపడుతుంటారు. అయ్యో అలా అనకుండా ఉండాల్సిందేమో, మనం నోరు జారకుండా ఉండాల్సిందేమో అని. అందుకని మనం ముందరే వాళ్ళు అనగానే కూడా మన ఏదో అనేసారు, మనని తిట్టేశారు, లేకపోతే మనం అవమానించేశారు అనే భావనలోకి వెళ్ళిపోకుండా నిజంగా వాళ్ళు చేసింది నన్ను బాధ పెట్టడం గురించి కాకపోతుండొచ్చు. వాళ్ళు ఆ సమయంలో వాళ్ళు ఉన్న పరిస్థితి, మానసిక స్థితిని బట్టి మన మాట అన్నారేమో, మనం దాన్ని వదిలేద్దాం, దాన్ని మనం పట్టించుకోవద్దు, మనం మన పనులు చేసుకుంటూ మనం ముందరికి వెళ్ళిపోదాము అని అనుకున్నాం అనుకోండి. ఎక్కడ ఏం జరిగినా మనం ఆ ప్రవృత్తి కనుక మనం అలవాటు చేసుకోగలిగితే కనుకైతే మనకి అసలు ఎవరు విరోధులు అనేవాళ్ళు ఉండరు. విరోధులు ఉండకపోతే మనకు మనశ్శాంతికరమయ్యే అవసరం ఉండదు. మనం శాంతిగా సుఖంగా మన జపం మనం చేసుకోవచ్చు. అది ఎవరు మన పొగిడినా మనం పట్టించుకోకూడదు, మనం ఏదైనా అవమానపరిచినా మనం పట్టించుకోకూడదు. పొగిడినప్పుడు కూడా మనం చాలా అణుకోగా అన్ని పదార్థాలన్నీ ఉన్న ఆకు అణిగమణిగి ఉంటుందంటారు చూడండి. అలాగా మనలో ఒకవేళ నువ్వు చాలా మంచివాడవనో, లేకపోతే బాగా చెప్తున్నావనో, అలాంటి విషయాలు ఏమన్నా మనకు చెప్తే అది మన గొప్పే అని మనం పొంగిపోకుండా, నిజంగానే కృష్ణకృప లేకుండా నేనేమీ చేయలేను, శిక్షాగురువులు చెప్పకుండా, శిక్షాగురువుల దగ్గర మనం నేర్చుకోకుండా, ఇవి చెప్తున్న ప్రవచనాలన్నీ ఏం వినకుండా మనం చెప్పే అవకాశం మనకు లేదు. ఇది ఏమన్నా చెప్పగలుగుతున్నామంటే వాళ్ళ అనుజ్ఞ గురించి, వాళ్ళ ఆశీస్సులతోనే మనం చెప్తున్నాం అనే భావాన్ని పెంపొందించుకున్నాం అనుకోండి. అప్పుడు మనకి అటు భక్తిలో ముందరికి, నామజపం చేయడంలో ముందరికి వెళ్ళడానికి ఏ అడ్డంకం ఉండదు. మనం అవమానాన్ని తలుచుకున్నా కూడా జపం సరిగా జరగదు. అలాగే మన పొగడ్తలు జరుపుకున్నా వాళ్ళు అనుకుంటున్నా కూడా అబ్బా వాళ్ళు ఎంత బాగా అన్నారు మనని, అదే మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. దాన్ని మనం పట్టించుకోలేదనుకోండి, అది మన మనసుని ఇబ్బంది పెట్టదు, మన జపానికి అడ్డం రాదు. అదే తలుచుకుంటాం. మంచైనా చెడైనా కూడా అదే మనకు చేసేది. మంచిని మనం ఎక్కువ బాగా జరిగిపోయిందని పట్టించుకోకూడదు, చెడునైతే అసలే పట్టించుకోకుండా వాళ్ళని క్షమించడానికి మన ప్రయత్నం మనం చెయ్యాలి. రామాయణంలో వాల్మీకి శ్రీరాముడిని క్షమాగుణంలో పృథ్వీతో సమానుడని వర్ణిస్తాడు. ఎందుకంటే భూమిది గొప్ప క్షమాగుణం. నాగలితో దున్నినా, అనేక రకాలుగా తవ్వి హింసించినా అన్నం పెడుతుంది. ఎవరు ఎంతలా బాధ పెట్టినా వారిపై పగ తీర్చుకోవాలనుకోదు. భూమి తన మొదటి గురువుని దత్తాత్రేయుడు చెప్పాడు. అలాగే తనను నరికిన కొడవలికి, గొడ్డలికి కూడా గంధపు చెట్టు సువాసననిస్తుంది. తనపై రాళ్ళు విసిరిన వాళ్లకు వృక్షం ఫలాలను ఇస్తుంది. పగ వల్ల పగ పోదని. అలా మనకి ఇవన్నీ విషయాలు, మనకి ప్రకృతిలో ఎన్నో విషయాలు తెలుస్తూ ఉన్నాయన్నమాట. అందుకనే వాల్మీకి శ్రీరాముడిని క్షమాగుణంలో పృథ్వీతో సమానుడని చెప్పారట. పృథ్వీ అంటే భూమి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అది ఎన్ని రకాలుగా హింసించినా మనం దానికి తవ్వేసి మొక్క పెడతాం. అది కూడా దానికి తవ్విన మొక్క అందులో పెడితే దాన్ని దాన్ని తవ్వేశారు, దీన్ని ఎందుకు చూసుకోవాలి అనుకోదు. దాంట్లో ఉన్న ఆ భూమిలో ఉన్న నీరుని దానికి అందించి అది ఒక వృక్షంలాగా అయ్యేలాగా చేసి దాన్ని మనకి పువ్వులు పళ్ళు వచ్చేలాగా చేస్తుంది. అందుకని భూమి తన మొదటి గురువుని దత్తాత్రేయుడు అన్నారట. అంటే అంత క్షమాగుణాన్ని నేను ఏర్పరచుకోవాలని దత్తదేవుడు చెప్పారట. అందుకే మనకి చెట్టు కూడా అంతే కదా. మనకు అందకపోతే మనకి అందినట్టయితే చేతితోకి వస్తాం, కానీ లేకపోతే రాళ్ళెట్టే కొడతాం కదా. రాళ్ళెట్టు కొడితేనే పళ్ళు పడతాయి. అందుకే చెప్తారు కదా, పళ్ళున్న చెట్టుకే రాతి దెబ్బలు అని. అలాగే మనం ఏదైనా పని చేయదలుచుకుంటే ఏమీ పని చేయకుండా ఇంట్లో ఉండే వాళ్ళకి అవమానాలు ఉండవు, పొగడ్తలు ఉండవు. మనం ఏదైనా ఒక సేవ చేయాలని వెళ్ళినప్పుడు, ఏదైనా ఒక మంచి చేయాలని ప్రయత్నించినప్పుడు దాంట్లో కొంతమందికి మంచి కనిపిస్తుంది, కొంతమందికి చెడ్డు కనిపిస్తుంది. మంచి కనిపించిన వాళ్ళు మనం పొగడచ్చు, చెడ్డ కనిపించిన వాళ్ళు విమర్శించవచ్చు. అందుకే మనం ఏం చేస్తున్నాము అనే విషయం, మనం ఎంతవరకు సరిగా చేస్తున్నాము, శిక్షాగురువుల ఆజ్ఞతో చేస్తున్నాం కదా. చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు మనం చేస్తున్నామా లేదా, మనంతటా మనం ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు అని అనే నిర్ణయంతో మనం ముందరికి వెళ్ళగలిగితే కనుకైతే మన ఎదురుగుండా ఉన్న వాళ్ళ అందరినీ మనం మెప్పించలేము. మన చెప్పే విషయంలో మంచిని గ్రహించే వాళ్ళకి మంచి జరుగుతుంది. అది వినదలుచుకుని ఆచరించే వాళ్ళకి తప్పకుండా మంచి జరుగుతుంది. కానీ అది విమర్శించదలుచుకున్న వాళ్ళకి దాన్ని వాళ్ళు చెప్పింది ఏమి మనం వినదలుచుకున్న వాళ్ళకి కనుక వినిపిస్తే కనుకైతే అది విమర్శలు వస్తాయి. కానీ మనం మంచి చెప్పేసామంటున్నాం అన్నప్పుడు చాలా మంచి చెప్పేసామనుకోవద్దు. విమర్శలు వచ్చినప్పుడు మంచి విమర్శలు మనం పట్టించుకోవాలి.
దాంట్లో ఒకవేళ ఇలా కాదు, నువ్వు అలా చేస్తే ఇంకా బాగుంటుందేమో అన్నప్పుడు దాన్ని మనం శిక్షా గురువుల దగ్గర తీసుకెళ్ళి వీళ్ళు ఇలా అంటున్నారు, దీని గురించి మీరు ఏం చెప్తారు, దీన్ని మనం సర్దిద్దుకోవాలంటారా, లేకపోతే నేను ఇలా చేశాను ఇది కరెక్టే అంటారా అని మనం అప్పుడు కూడా శిక్షా గురువుల యొక్క అనుమతి తీసుకుని వాళ్ళకి చెప్పి వాళ్ళు ఎలా చేయమంటే అలా చేస్తే మనం జీవితంలో ముందరకెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుందన్నమాట. ఏ విధంగా చూసినా క్షమాగుణమే గొప్పదని మహాభారతం వివరించింది. మహాభారతంలో కూడా ఈ క్షమాగుణం గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఘోషయాత్ర పేరుతో పాండవులను అవమానించాలని, వారి ఎదుట తమ వైభవాన్ని చాటుకోవాలని దుర్యోధనుడు సంకల్పించాడు. వాళ్ళని అడవులకు పంపించేశాక ధర్మరాజుని వాళ్ళని పాండవుల్ని అక్కడ వాళ్ళకి అడవుల్లో ఆకులు అలమలే ఉంటాయి కదా, పళ్ళు అవి, అందుకని వాళ్ళు సరిగా ఉండట్లేదు అని వాళ్ళని నేను ఎంతో రారాజుని అనే గర్వం ఉంది కదా దుర్యోధనుడికి, వాళ్ళని అవమానించాలనే ఉద్దేశంతో ససైన్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి మంచి ఉన్నతంగా ఉండే గుడారాలు అవి వేసుకుని వాళ్ళందులో వీళ్ళు ఎదురుగుండా వాళ్ళు అనిపించడానికి ప్రయత్నిస్తాడనమాట దుర్యోధనుడు. వాళ్ళ నా వైభవం ఎంత ఉంది, మీరేముంది, మీ దగ్గర ఏమీ లేదు, మిమ్మల్ని అడుగు నేనే పంపించాను, నాదే గొప్ప అనే ఉద్దేశం అంతా ఉండి వాళ్ళ దగ్గర ఆ గొప్పని వైభవాన్ని చాటుకుని వాళ్ళని ఇంకా అసలే అవమానించాడు, ఇంకా అవమానించాలనే ఉద్దేశంతో అడవులకి వెళ్తాడనమాట. అయితే ఏమవుతుంది, వీళ్ళలా ఉండగా సడన్గా గాంధర్వులు వచ్చి వాళ్ళని పట్టుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ విషయం తెలిసి ఏం చేస్తాడు ధర్మరాజు, మమ్మల్ని బాగా అయింది, మేము ఏదో ఇక్కడ అవస్థలు పడుతున్నాం, మాకు అవస్థలు పెట్టడానికి కారణమే దుర్యోధనుడు, అయినా కూడా మమ్మల్ని ఏదో ఇలా ఉండనీయకుండా మళ్ళీ మన దగ్గరికి వచ్చి ఇన్ని గొప్పలు చెప్పడానికి ప్రయత్నిస్తాడు, అవలే బాగా జరిగిందని అనుకోలేదు ధర్మరాజు. అయితే ధర్మరాజు అర్జునుడిని భీముల్ని వీళ్ళందరినీ పంపి ఆ కౌరవుల్ని గంధర్వుల దగ్గర నుంచి విడిపిస్తాడనమాట. అక్కడ క్షమ అంటే అదే, మనకి ఇంత అవమానం చేసినా కూడా మనం అంటే చూడండి, జనరల్గా అంటూ ఉంటారు చూడండి కొన్ని విషయాలు, మనలో మనం ఎలా కొట్టుకున్నా కూడా పరాయివాడు వస్తేనే మనం అంతా ఒకటే అని. అందుకని ఇంట్లో ఎన్ని దెబ్బలాట్లున్నా, ఎన్ని అన్నదమ్ముల మధ్య కానీ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు ఎలాగైనా సరే ఒక కుటుంబంలో రకరకాలైన ఉన్నా కూడా ఆ కుటుంబంలోని వ్యక్తి కాకుండా బయట వ్యక్తి ఎవరైనా వచ్చి వాళ్ళలో ఎవరినేమన్నా కూడా ఆటోమేటిక్గా వీళ్ళందరూ కలిసిపోతారు కదా. ఇక్కడ కూడా అదే చేశాడు ధర్మరాజు. పాండవులు కౌరవులు వేరని వాళ్ళు అనుకున్నా కూడా పాండవులు అలా అనుకోలేదు. గంధర్వులు థర్డ్ పర్సన్స్ అవతల వాళ్ళు, కానీ కౌరవులు పాండవులు ఒకటే అనే విధంగా అప్పుడు కూడా భీముడు ఒప్పుకోడు, నేను బాగా అయింది కానీ మనం ఎందుకు వెళ్ళాలి, ఇప్పుడు మన ఇంత అవమానపరిచారు, మనకు అన్యాయం చేశారు, మన ఇంత ఈ అడవుల్లో ఉండేలా చేశాడు దుర్యోధనుడు వల్లనే మనం ఇంత అయింది కదా, వాళ్ళు పట్టుకుపోతే నువ్వెందుకు వాళ్ళని రక్షించమంటావు అని. అప్పుడు ధర్మరాజు అదే విషయం చెప్పాడు. వాళ్ళు మనం ఎన్ని కొట్టుకున్నా కూడా మూడో మనిషి వచ్చినప్పుడు మనం అంతా ఒకటే, అందుకని వాళ్ళని రక్షించి తీరాల్సిందే అని. క్షమాగుణం గల వారికి కోపం, పగ మొదలైన వికారాలు ఉండవు. ఒకసారి క్షమ అంటే మనకు అలవాటైతే కోపం ఉండదు. క్షమించే గుణం ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా అంటే మనం పట్టించుకోదలుచుకున్నప్పుడు కోపం ఎందుకు వస్తుంది? అలా కోపమే రానప్పుడు వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనే ఆలోచన కూడా రాదు కదా. తమకు ఎవరైనా అపకారం చేస్తే తిరిగి అపకారం చేసే శక్తి ఉన్న ఎదుటివారికి అపకారం చేయని వారే నిజమైన క్షమాగుణం కలవారు. నిజంగా మనకి ఏదైనా చేస్తే దాన్ని మళ్ళీ వాళ్ళు మనకి ఈ రోజు ఇలా చేశారు కాబట్టి మనకు అవకాశం వచ్చినప్పుడు ఆ పగ మనం వాళ్ళ మీద తీర్చుకుందాము అనుకునే భావం లేకుండా ఉంటే కనుకైతే క్షమాగుణంలో చాలా ముందరికి మనం వెళ్తున్నట్టుగా అనుకోవచ్చు అనమాట. పరిస్థితులు ఎటువంటివైనా ఎలా వాటిని ఎదుర్కోవాల్సి వచ్చినా క్షమ అనే దైవీ గుణంతో అవతలి వారి మనసు గాయపడకుండా ప్రవర్తించాలి. ఎలాంటి పరిస్థితులు అయినా కూడా మనం వాళ్ళ మనసు నొప్పించకుండా కనుక ఉన్నట్టయితే కనుకైతే అదే క్షమాగుణం. అప్పుడే పరిస్థితులు చక్కబడి ఇరుపక్షాల వారి మనసులు తేలికపడతాయి. ఒకళ్ళు ఏదో ఆవేశంతో పగతో అదేదో వచ్చేసినప్పుడు మనం కూడా అదే ఆవేశంలో ఉంటే ఆ పరిస్థితి చక్కబడదు. మనం కొంచెం క్షమాగుణంలో ఉండి వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించి, నీ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి నువ్వు కొద్దిసేపు ఊరుకో, మళ్ళీ నువ్వు మనస్థిమిత పడ్డాక వచ్చాక మనం మాట్లాడుకుందాం, మనం దీన్ని సరిదిద్దుకుందామని వాళ్ళకి మనం చెప్పడానికి ప్రయత్నించామనుకోండి, మరీ ఎక్కువ ఒక ఆవేశంలో ఉన్నవాళ్ళు మనం ఏం చెప్పినా వినిపించుకునే పరిస్థితిలో ఉండరు. అప్పుడు మెల్లిగా అక్కడి నుంచి మనం తప్పుకుని వెళ్ళిపోయి వాళ్ళు కొంచెం సెటిల్ అయ్యాక మన ఇలా జరిగింది కదా, దానికి అసలు కారణం ఇది, నువ్వు అనిపించుకోవట్లేదని నేను అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను చూడని వాళ్ళు కూర్చోబెట్టి చెప్పారనుకోండి, వాళ్ళకి అప్పుడున్న ఆవేశం ఇప్పుడు ఉండదు. మనం చెప్పినప్పుడు నువ్వేం చెప్పక్కర్లేదన్నా కూడా కాదు, నువ్వు ఇప్పుడు వినిపించుకుంటే నీకు అసలు పరిస్థితి ఏంటో తెలుస్తుంది అని కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పామనుకోండి, ఆ క్షణంలో మనం కూడా వాళ్ళతో పాటు అంత ఇదిగాను మనం కూడా అరిస్తే వాళ్ళకి వినిపించదు. ఆ నిమిషంలో మనం మౌనం వహించేసి తర్వాత కొంచెం సెటిల్ అయ్యాక
అసలు జరిగింది ఇది, నువ్వు ఇలా అనుకున్నావు కానీ జరిగింది ఈ విధంగా జరిగింది, అలా కాదు జరిగింది అన్నాం అనుకోండి, వాళ్ళంతటి వాళ్ళే మనం క్షమాపణ అడుగుతారు. అయ్యో సారీ రా, నేను అలా అనుకోలేదు, ఇది నిజంగానే నేను అయితే సరిగా అర్థం చేసుకోలేదు, నిజం నువ్వే చేసావు అనుకున్నాను ఇది, వాళ్ళంతటి వాళ్ళే మనకి క్షమాపణ చెప్పేస్తారు. అది మనం అలవాటు చేసుకోవాలి. కానీ ఎంతమందిలో అలా అనిపిస్తుంది, వాళ్ళు ఏదన్నా అంటే మనం వెంటనే అనేస్తాం. ఇంట్లో వాళ్ళ దగ్గరే కూడా, మన పక్క వాళ్ళ దగ్గరే, మన పిల్లల దగ్గర కానీ, మన భర్త దగ్గర కానీ, భార్య భర్తల దగ్గర కానీ, నిజమే ఆయన ఏదో అలసిపోయి వచ్చాడు అన్నాడు కదా, మనం ఇప్పుడు ఈ నిమిషంలో ఊరుకుందాం, తర్వాత చెప్దామనే భావం రాదు. ఫోన్లే పనిచేస్తుంది, పొద్దుస్తమానం ఇంట్లో పనిచేస్తుంది, నన్ను ఏదో నేను ఇప్పుడే కనిపించాను, తన కోపం ఎవరి మీద చూపించుకుంటుంది, నా మీద చూపించకపోతే పిల్లల మీద చూపించలేదు కదా అని భర్త అనుకున్నా, ఆఫీస్లో అలసిపోయి వచ్చాడని భార్య అనుకున్నా, అసలు ఇంట్లో గొడవలే రావు. అది ఎవరు చేయలేరు అని అయిపోయిన తర్వాత అయ్యో మనం మాట్లాడకుండా ఉండాల్సిందే, ప్రతిసారి ఇదే అవుతుంటుంది. కానీ అందుకని మనం ఒకసారి భక్తిలోకి వచ్చాము, జపం చేస్తున్నాము, మనం నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తాము అనుకున్నట్టయితే మనం చిన్న చిన్న విషయాలు ఒక 5 నిమిషాలు అక్కడి నుంచి బయటకు వచ్చేసి తర్వాత మనం మామూలుగా ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళే పలకరిస్తారు. ఇందాక అలా అన్నాను, ఎందుకు మాట్లాడలేదు, ఏమైంది అసలు ఏంటో చెప్తావా అంటే, ఇలా ఉంది దీని సంగతి అని మళ్ళీ మాట్లాడుకోవచ్చు. అది మనం కొంచెంగా ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకున్నాం అనుకోండి, సంసారంలో గొడవలు చాలా మటుకు తగ్గిపోతాయి. భార్యాభర్తలు ఇద్దరు, తల్లిదండ్రులు ఇద్దరు గొడవ పడకుండా ఉంటే పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు. అందుకని చిన్న చిన్న విషయాలు మనం ఇద్దరు కూడాను, ఆడవాళ్ళే మగవాళ్ళే అని కాదు, ఇద్దరు కూడా ఇద్దరు ప్రయత్నం ఉంటే 2 చేతులు కలిస్తేనే తప్పట్లు అవుతాయి కదా. అందుకని ఎవరో ఒకళ్ళు చెయ్యి ముడి చేశారనుకోండి, తప్పటి రాదు. తప్పట్టు కొట్టాలంటే 2 ఇలానే ఉండాలి. ఒకళ్ళు ఇలా అంటున్నప్పుడు ఒకళ్ళు ఇలా ముడి చేస్తే సౌండ్ రాదు. అందుకని ఈ ముడత ఎంతవరకు, ఈ సౌండ్ ట్రై చేసేంతవరకు ఇది ముడతలో ఉండాలి. ఈ సౌండ్ ఇంక వీళ్ళే సౌండ్ ఏమవ్వట్లేదు, నాకు విసుకొస్తుందని వీళ్ళు వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు ఇది వచ్చి ఇది విషయం అని చెప్పచ్చు. అది జరిగేది. అలా ఉంటే కనుకైతే కుటుంబాలు చాలా చల్లగా, ప్రేమగా, అభిమానంగా, ఆత్మీయంగా సంసారాలు నడుస్తాయి. విష్ణు సహస్రనామాల్లో విష్ణువును క్షమ అంటారు. ఆ భగవంతుడు క్షమాగుణంతో భక్తులను ఆదరించేవాడని అర్థం. ఆ భగవంతుడికి ప్రీతిపాత్రమైన క్షమాగుణాన్ని ప్రతి మనిషి అలవర్చుకోవాలి. మనకు భగవంతుడికి ప్రీతికి పొందాలి, ఆయన యొక్క ఆశీస్సులు మనం పొందాలి, ఆయన కనుసన్నల్లో మనం మెలగాలి, ఆయన దృష్టి మన మీద పడాలి అని అనుకుంటే కనుకైతే ఈ క్షమాగుణాన్ని ప్రతి వాళ్ళు అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనం నిజమైన భక్తులం అవుతాం, ఆ భగవంతుని అనుగ్రహానికి పాత్రులవుతాము. సర్వేదన సుఖినో భవంతు. హరే కృష్ణ. ఇది ఎప్పుడు చెప్తున్నట్టుగా చైత్ర శ్రీ బ్రహ్మ ఫౌండేషన్ వాళ్ళు పంపించిన విషయాన్ని మీ ముందు కొంచెం విపులీకరించడానికి ప్రయత్నించాను. ఇప్పటివరకు నేను చెప్పిన దాంట్లో ఏదైనా ఒకవేళ సందర్భంగా విషయం ఏమైనా వస్తే అది నా తప్పుగా భావించండి. ఏదైనా ఒక విషయమైనా మీకు ఈ ఒక్క పాయింట్ బాగుంది అనుకుంటే అది శిక్షా గురువుల యొక్క ఆశీస్సులు, దీవెనలు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క కృపాకటాక్షం అనుకుని నన్ను ఆశీర్వదించండి. మళ్ళీ ఇంకొన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు ఇది నేను సబ్స్క్రైబ్ గురించి, లైక్ల గురించి అడగను, కానీ ఒకవేళ ఇందులో ఏదైనా ఒక విషయం ఇది నా ఫ్రెండ్కి కూడా చెప్తే బాగుంటుందేమో అని ఏమన్నా అనిపించిన విషయం ఒకటైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విషయం తెలుసుకుని ఆనందిస్తారు. అది నా ఒక చిన్న కోరిక. వాంఛాకల్పితరుభ్యశ్చ కృపా సింధుభ్యవ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దిగంతరణం పరమానందమాధవం శ్రీ చైతన్యేశ్వరం. సర్వం శ్రీల ప్రభుపాదుల వారి పాదార విందాలకు అర్పితం చేసుకుంటూ హరే కృష్ణ.